హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మేము సింహాద్రప్పని దర్శనానికి వచ్చాము. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సింహాచలం అను గ్రామం విశాఖపట్నం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల మధ్యలో ఉన్న ఒక హిందూ పుణ్యక్షేత్రం. తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం కలిగి ఉన్న దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. ఏటా 52 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఈ దేవాలయం. క్షేత్రంలోని దేవుణ్ణి విశాఖ ప్రజలు సింహాద్రప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉంటారు. ఈ దేవాలయము సముద్ర మట్టానికి 244 మీటర్లు ఎత్తైన సింహగిరి పర్వతం పైన ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ దేవుని విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. దేవుని నిజరూప దర్శనాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని పిలుస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.